రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అందులో ఉన్న కొన్ని వాళ్ళు ఏదైతే సెట్ తీస్తారో దాంతో కూడా ఫోరెన్సిక్ పంపించారు. ఆల్రెడీ ఫోరెన్సిక్ కూడా పంపించారు. మాకు ఇప్పుడు 1 or 2 days లో ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కొన్ని రిపోర్ట్స్ రావడానికి డేస్ పడుతుంది. ఎందుకంటే మనకు కెమికల్ రియాక్షన్స్ గురించి అయినా దేని గురించి అయినా, అందువలన దయచేసి దీన్ని కూడా ఇన్ని రోజులు పడుతుంది అన్ని రోజులు పడుతుందని మాత్రం దయచేసి అనకండి. ఒక టెక్నికల్ టీమే పనిచేస్తుంది దీని మీద, ప్రత్యేకంగా ఒక టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఫోరెన్సిక్ కూడా పంపించి వచ్చిన తర్వాత ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ లో కూడా కొన్ని ఏదైనా పాము కరిచిందా అలా కరిచిందా అంటే డాక్టర్లు కూడా అటువంటిది ఏమీ లేదని కూడా చెప్పారు. అంటే పాము కరిచినా అంత దూరం నుంచి ఇంతవరకు రాదు 3 days తర్వాత కూడా. సో అన్ని యాంగిల్స్ లోనేనండి. మార్నింగ్ లెగిస్తే 2-3 గంటలు ఇంచుమించుగా నేను మన కాకినాడ ఎస్పీ గారితోనే మేము మాట్లాడుతాం. అంటే ఆ బిడ్డ తొందరగా వచ్చిందని వార్త మా చెవిలో పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం. నేను ఇంతవరకు కూడా ప్రతిరోజు కూడా చూసుకుంటున్నాము, వెరిఫై చేసుకుంటున్నాము. ఆ తల్లిదండ్రులకి భరోసా కలిగించాలి, గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉందని చెప్పడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కుటుంబానికి గవర్నమెంట్ మేమందరం కూడా ఇప్పుడు కూడా మేమందరం ఆసరాగా ఉంటాము, తోడుగా ఉంటాము. గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎస్పీ గారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీరు ఈ ఊరే అనుకుంటా. ఐ మీన్ తుని కాన్షియన్సీ అనుకుంటారు. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిస్తే వీళ్ళు అడగండి, మేము లేనప్పుడు కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు అని దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారు, అన్ని టూల్స్ ఉపయోగించారు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటే మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ గా మనకన్నా చాలా స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైథాన్స్ టైప్ లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవేమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కదా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. సిడిఆర్ తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం. దానికి వీలైతే సహకరించండి, అంతే తప్పించి ఆ బిడ్డ మీద లేనిపోని వార్తలు రాసి ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురికావచ్చొద్దు, ప్రజలను కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లొద్దు. అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే కనుక డెఫినెట్ గా అంటే నేను ఈ పదం చెప్పాలి, పోలీస్ పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చంటి బిడ్డ ఇష్యూ, ఒక 2 తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన ఇష్యూ.